నిత్యం భర్తలు భార్యలను వేధించిన సంఘటనలు చూశాం. భర్త కోసం ఇంటి ముందు ధర్నా చేసిన భార్యల గురించి అనేక సందర్భాల్లో బయటపడ్డాయి. కానీ ఈ ఘటన మాత్రం ఇందుకు విరుద్ధం. భార్యల కోసం ధర్నా చేస్తున్న భర్తల వ్యధ ఇదే. పైగా ఇద్దరు తోడల్లులు ఇలా ధర్నాకు దిగడం, మరీ ముఖ్యంగా కలెక్టరేట్ ముందు టెంట్ వేసి కూర్చోవడం అందరినీ ఆకర్షించింది. ఏలూరుకు చెందిన బూరుగడ్డ శ్రీనివాస్ రామానుజ అయ్యంగార్కు ఇద్దరు కుమార్తెలు. పెద్ద కూతుర్ని పవన్ అనే వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేశాడు. అయితే పెళ్ళైన 2 ఏళ్లకే పెద్ద కుమార్తెను ఇంటికి తీసుకొచ్చేశాడు. అప్పటికే పెద్దమ్మాయికి కూతురు పుట్టింది. ఇక చిన్న కూతుర్ని శేషసాయికి ఇచ్చి పెళ్లి చేశాడు. ఈ ఏడాది ఫిబ్రవరిలో పెళ్లిలోగా పెళ్ళైన నెల రోజులకి ఆమెకు సైతం ఇంటికి తీసుకురావడం జరిగింది. అప్పటి నుంచి అల్లుళ్ళిద్దరూ కూడా తమ భార్యలను పంపించమని ఎంత బ్రతిమలాడినా మామ శ్రీనివాస్ రామానుజ అయ్యంగార్ మాత్రం స్పందించలేదు. అంతేకాకుండా అల్లుళ్ల పోరు ఎక్కువ అవడంతో రివర్స్లో వాళ్లపైనే కేసులు పెట్టాడు. స్థానికంగా పలుకుబడి ఉండడంతో తమపై మామయ్య ఇలా జులుం ప్రదర్శిస్తున్నాడని అల్లుళ్ళు ఆరోపిస్తున్నారు. పిల్లనిచ్చిన మామే వేధిస్తూ ఉండడంతో చేసేదేమీ లేక తోడల్లులు నేరుగా కలెక్టరేట్ ముందు ధర్నాకు దిగారు. ఫ్లెక్సీ కట్టారు. ఇద్దరు కూతుళ్లకు పెళ్లిళ్ళు అయ్యాక కాపురానికి పంపించకుండా తిరిగి అల్లుళ్లపై కేసులు పెట్టి ఇబ్బందులు పెడుతున్న శాడిస్ట్ మామ శ్రీనివాస రామానుజపై చర్యలు తీసుకోవాలంటూ ఫ్లెక్సీని ప్రదర్శిస్తూ రిలే నిరాహార దీక్షకు దిగారు. అయితే అసలు కారణం అల్లుళ్ళు చెప్పేదేనా, లేకపోతే కుటుంబ తగాదాల నేపథ్యంలో కూతుళ్లను అల్లుళ్ళు వద్దకు పంపడం లేదా అనే విషయం తెలియాల్సింది. మొత్తం మీద భార్యలను పంపాలంటూ అల్లుళ్ళు చేసిన దీక్ష హాట్ టాపిక్గా మారింది. ఈ దీక్షా శిబిరాన్ని చూసిన పోలీసులు కాస్త ఆలస్యంగా స్పందించారు. దీక్షా శిబిరాన్ని తొలగించి వారికి కౌన్సిలింగ్ ఇస్తున్నట్లు సమాచారం. మరి పోలీసుల చొరవతోనైనా వారి భార్యలు అత్తారింటికి వస్తారా లేదా అనేది వేచి చూడాల్సిందే. కలెక్టరేట్ ఎదుర్కొంటే అయితే బాగా ఆరోగ్యం పంపించకుండా అభివృద్ధితో పూర్తి చేస్తున్నారని చెప్పని రిలే నిరాహార దీక్ష చేస్తున్నారండి. మరి ఏంటో కనుక్కుందాం. ఆయన ఎవరైనా సామాన్య ఏంటంటే ఆయన ఎవరు ఊరగడ్డ కంగాలై శ్రీనివాస్ ఆయన ఎక్స్ రిపోర్ట్ అంటే ఈనాడు ఆధ్యాత్మిక